కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గాయం నుంచి రష్మిక కోలుకుంది. తీవ్ర గాయం కారణంగా ఇప్పట్లో బయటకు రాదు అన్న ప్రచారమంతా ఫేకే అంటూ విజయ్ దేవరకొండతో కలిసి బయటకొచ్చింది. ఈ విజువల్స్ వైరల్ కావడంతో త్వరలోనే సెట్స్ పై కూడా వచ్చేట్టే కనిపిస్తోంది. మైసా పాట తీస్తున్న టైంలో రష్మిక గాయపడింది. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే త్వరగా కోలుకున్న రష్మిక విజయ్తో కలిసి ఓ పెళ్లి ఫంక్షన్కు హాజరైంది. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. రష్మిక నార్మల్గా నడిచేయడంతో కెమెరా ముందుకు రావడానికి ఇంకా ఎంతో టైం తీసుకోదు. సెప్టెంబర్ 11న రిలీజ్ కావాల్సిన రణబాలి రష్మికకు గాయం కారణంగా వాయిదా పడింది. అక్టోబర్ 30న విడుదలకు రెడీ చేస్తున్నారు నిర్మాతలు. ముందుగా రణబాలి షూట్ పూర్తి చేసి ఆ తర్వాత మైసా షూట్లో పాల్గొంటుంది రష్మిక. ఆ మధ్య మన యాక్టర్స్ వరుస పెట్టి గాయాల పాలయ్యారు. రష్మిక ముందుగా కోలుకోగా బాలయ్య కూడా సెప్టెంబర్లో NBK 111 మూవీ సెట్స్ పైకి వచ్చేస్తాడని తెలిసింది. అందుకే కాబోలు సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారన్న వార్త నెట్లో హల్చల్ చేస్తోంది.